హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు మనం ఎన్నో సెంచరీలు అయితే చూసాం. ఒక సెంచరీ మాత్రం అందరికీ షాక్కి గురిచేసింది. వయసు కేవలం 14 ఏళ్ళు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు వైభవ్ సూర్యవంశీ. 2011 మార్చి 27న బీహార్లో జన్మించిన వైభవ్ చిన్నప్పటి నుంచి క్రికెట్పై ఆసక్తి చూపెడుతూ వచ్చాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ చిన్నోడు బంతిని బ్యాట్తో ఢీకొట్టే శబ్దమే అతని మొదటి కలంట. వయస్సు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను మనీష్ ఓజా అనే కోచ్ దగ్గర శిక్షణ మొదలుపెట్టాడు. ప్రతిరోజు 6 గంటలు ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండేది, ఖచ్చితంగా నిద్ర, ఖచ్చితంగా డైట్. చిన్న వయసులోనే అతని జీవితాన్ని ఒక పెద్ద లక్ష్యంగా మలిచాడు. 2025లో రాజస్థాన్ రాయల్స్ నుంచి ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన వైభవ్ మొదటి 2 మ్యాచ్ల్లోనే తన టాలెంట్ చూపించుకున్నాడు. కానీ 3వ మ్యాచ్ అదే అతని జీవితాన్నే మార్చేసింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 38 బాల్స్లో సెంచరీ పూర్తి చేశాడు. అందులో 11 సిక్సర్లు, 7 ఫోర్లు. ఇది ఐపీఎల్ చరిత్రలో 2వ వేగవంతమైన సెంచరీగా మారింది. అంతేగాక 14 ఏళ్ల వయసులో సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ మన వైభవ్. సచిన్ టెండూల్కర్ నుంచి యువరాజ్ సింగ్ వరకు అందరూ ట్వీట్ల ప్రశంసలు కురిపించారు. బాలుడు బ్యాటింగ్ చూసి ఇతర భారత క్రికెట్ భవిష్యత్ అని చెప్పే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఒకవైపు ప్రశంసలు వస్తున్నా మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. 14 ఏళ్ల వయసులో ఎలా ఇది సాధ్యం? వయసు తప్పుగా చూపించారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. కానీ డాక్యుమెంట్ల ప్రకారం అతను పుట్టిన తేదీ స్పష్టంగా 2011 మార్చి 27 ఉందని బీసీసీఐ అయితే చెప్తుంది. అలాగే ఇప్పుడైతే తన తండ్రి కోసం అయితే తెలుసుకుందాం. వైభవ్ తండ్రి ఓ స్కూల్ టీచర్. తన కొడుకు కళ నెరవేర్చేందుకు పొద్దున్నే స్కూల్, రాత్రి ట్యూషన్, చివరకు రిక్షా కూడా నడిపారు. ఆ తండ్రి త్యాగం ఈరోజు దేశం గర్వించే విజయంగా మారింది. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వైభవ్ తను ఇంకా పూర్తి కాలేదు అంటున్నారు. అతను ఇంకా అభివృద్ధి చెందాల్సిన వయసులోనే ఉన్నాడు. కానీ ఇప్పటికే భారత క్రికెట్లో ఓ సంచలనంగా మారాడు. చిన్న వయసులో గొప్ప కళలు కంటూ దేశాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీకి మనం అభిమానం ఎప్పుడు ఇవ్వాలి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కిందనైతే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.